చంద్రబాబు గారు మీరు అన్నట్టు నేను వచ్చాను డెవలప్మెంట్ అయింది. వాళ్ళు వచ్చినారు స్పీడ్ అవుతుంది నో డౌట్. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ టు అమరావతి ఉంది కాబట్టి కొంత స్పీడ్ అవుతుంది. కానీ వారు చెప్తున్న అద్భుతాలు ఏం జరగవు. ఎందుకంటే ఈ రోజు మా ప్రభుత్వం వచ్చింది 25 బ్యాంకులు ఏం రాలి, మీ ప్రభుత్వం వస్తే రాలా, ఇవ్వ ప్రభుత్వం వస్తే రాలా, విభజన కారణంగా వచ్చింది అది. అశోక్ గారు బేసిక్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, అది బ్యాంకులు కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఆ రాష్ట్రంలో ఒక కార్యాలయాన్ని పెడతారు. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం ఉందా, రాయలసీమ ఒక రాష్ట్రం అయిందనుకో, ఆ 25 ఇక్కడ వస్తాయి. అంటే అవి రావు, కొత్త బ్రాంచ్లు వస్తాయి. అంటే కొత్త రాష్ట్రానికి కొత్త బ్రాంచ్లు వస్తాయి. ఇప్పుడు ఐఐటి ఉంది, ఎందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ కి? కేంద్రం గిఫ్ట్ కాదు, ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐటి ఉండాలి. ఉమ్మడి రాష్ట్రంలో మెదక్ ఇచ్చారు, ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. రేపు ఇంకో కొత్త రాష్ట్రం, ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐటి ఉండాలి, ఒక ఎయిమ్స్ ఉండాలి అనేది కేంద్ర ప్రభుత్వ విధానం. కాబట్టి 25 బ్యాంకులు ఆడికి వచ్చాయంటే విభజన కారణంగా వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతారు, విశాఖపట్నం ఆ బ్యాంక్ కార్యాలయాలు. కానీ అన్ని 25 తీసి ఆడ పెట్టారు. మాలాంటి వాళ్ళు కనీసం ఒకటో రెండో విశాఖపట్నానికి, ఒకటో రెండో తిరుపతికి వస్తే బాగుంటుందని కోరాం, సరే వాళ్ళు ఇనే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇది విభజన కారణంగా వచ్చింది కూడా మేము వచ్చిందంటే ఎట్లా? దానివల్ల ఏమవుతుంది, ఆడ ఒక 2000 మందో 10,000 మంది ఉద్యోగులు వస్తారు. అది కొత్త ఉద్యోగాలను భ్రమపడద్దండి అశోక్ గారు, షఫుల్ చేస్తారు. కాబట్టి కొత్తగా ఒక ఉద్యోగం బిల్డింగ్ వస్తే డెవలప్మెంట్ అవుతుంది కాదన్న. 25 సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఈ రోజు పేపర్ లో చూసింది ఏంటంటే అక్కడ మళ్ళీ 16,000 1600 1700 ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పేసి రాశారు. ఐ థింక్ అది కొంచెం భ్రమపట్టమే కావచ్చు. ఒకటి ఏమొస్తుందంటే అశోక్ గారు, ఒక 1000 మంది బ్యాంక్ ఉద్యోగులు వచ్చారనుకోండి, ఆడొక అనుబంధంగా వ్యాపారాలు, అనుబంధంగా ఒక హోటల్స్, అనుబంధంగా వ్యవసాయ, ఇది కూరగాయలు అమ్ముకోవడం, రకరకాల అనుబంధం వస్తాయి. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ స్ట్రక్చర్ పెరుగుద్ది, గవర్నమెంట్ ఎంప్లాయీ స్ట్రక్చర్ పెరగదు.